సో తెలంగాణలో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇళ్ల మీద ఈడీ రైడ్ చేశారు. దీని వెనక పొలిటికల్ కోడ్ ఏమైనా కనిపిస్తుందా మీకు? బీజేపీ ఎవరి మీద దాడి చేసినా పొలిటికల్ కోణమే ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం, మోడీ గారు ఉన్నంతకాలం, అమిత్ షా గారు ఆ సంస్థలకు అధిపతిగా ఉన్నంతకాలం రాజకీయాలతో సంబంధం లేకుండా దాడులే జరగవు. రాసుకోండి ఇక. ఎందుకంటే కేవలం ఆర్థిక నేరాలు చేసే వాళ్ళ మీద దాడులు అయితే జరగవు. రాజకీయ కోణం ఉంటే తప్ప వాళ్ళను ఎందుకంటే వాళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఏంటి రాజకీయ కోణం మీకు కనిపిస్తుంది? ఏంటి? చాలా స్పష్టం కదా. ఏంటంటే ఆయన పవర్ఫుల్ మినిస్ట్రీ వాళ్ళ ఆయన చేతిలో ఒక 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నప్పుడు వాళ్ళ నేచర్ ఏంది? ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే అక్కడ కూల్చాలి, బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ కూల్చాలి. తమిళనాడు, అక్కడ కర్ణాటకలో స్టార్ట్ చేశారు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పొంగులేటిని తమ చేతుల్లో పెట్టుకోవడానికి చేసింది అది. నేను ఆ రోజు కూడా చెప్పాను మీడియాలో, దాడులు జరుగుతున్నాయి కానీ కేసులు పెట్టారు, జుట్టు పట్టుకుంటారు. ఇంకా ఆయన కీలుబొమ్మ అయిపోతాడు రేపటి నుంచి. ఒక్క మాట కూడా ఆయనే వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడు, ఏం చేయమంటే అది చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ప్రభుత్వాన్ని కూల్చాలంటే అప్పుడు కూల్చాల్సి వస్తుంది. బీఆర్ఎస్తో కలవాలంటే ఆయన 20 మంది గ్రూప్తో కలిసి బీఆర్ఎస్లో కలవాల్సి వస్తుంది. బీజేపీ ఎట్లా డైరెక్షన్ ఇస్తుందో అట్లా చేయాల్సి వస్తుంది. పొంగులేటి మీద దాడి కంటే ముందు బీజేపీ కంట్రోల్లో ఎవరు లేరు ఇక్కడ. కానీ ఇప్పుడు బీజేపీ కంట్రోల్లోకి పొంగులేటి పోయాడు. రేపు ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడంలో పొంగులేటిది కీలక పాత్ర కాబోతున్నది. ఈ మొత్తం ఎపిసోడ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రమేయం లేదా? ఇప్పుడు లేదు, భవిష్యత్తులో ఉంటుంది. నా గెస్ ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్, పొంగులేటి టీము, బీజేపీ, పరోక్షంగా మజ్లిస్, వీటన్నిటి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని అస్థిరపరిచే కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుంది. ఏదైతే మద్యం కుంభకోణంలో, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కొని లేదంటే కేసు బుక్ అయ్యి జైలు జీవితం గడిపి బెయిల్ మీద వచ్చారో, ఆ బెయిల్ రావడం వెనక ఈ ఎపిసోడ్ ఉందని చెప్పి అంటుంటారు. బెయిల్కు దీనికి సంబంధం లేదు. బెయిల్ అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. అది చాలా ఫైట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో, రోస్ అవెన్యూ కోర్టులో చాలాసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించి ఫైనల్గా బెయిల్ వచ్చింది. ఛార్జ్షీట్ ఫైల్ చేసే దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు మనీష్ సిసోడియాను వదిలిపెట్టడం, ఇవన్నిటి కారణంగా బెయిల్ వచ్చింది తప్ప ఆమెను జైల్లో పెట్టడానికి ప్రధాన కారణం కేజ్రీవాల్ని బలి చేయడానికి. కవిత మీద ఒక ఎంట్రిక మందం ఆధారాలు లేవు. వాని ఎంట్రిక కేవలం కేజ్రీవాల్ను బలి చేయడానికి, ఈమెను అప్రూవర్గా మార్చడానికి హరాజ్ చేసి ఎంత చేసినా చాలా ధైర్యంగా నిలబడ్డది ఆమె. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బెయిల్ వెనుక అసలు ప్రమేయం లేదు, బీజేపీ నేతలతోటి సంప్రదింపులు జరపలేదు అని అంటారు కేటీఆర్, హరీష్ రావు కానీ వీళ్ళు. సంప్రదింపులు జరపడం అని అంటే హార్ష్గా వివరించొద్దు, ఆమె ఒక మహిళ అని అంటే అని ఉండొచ్చు ఎవరినైనా కలిసినప్పుడు. బట్ పార్టీని తాకట్టు పెడతాము, పార్టీని మీతో కలిపేస్తాము, మీతో అలయన్స్ అవుతుంది, లేకుంటే మేము సరెండర్ అవుతున్నాము అని ఎన్నడూ పడాల్సిన అవసరం కూడా లేకుండే. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్ ఏదైతే ఉందో, బీజేపీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ టీము, ఇది రేవంత్ రెడ్డిని దించడానికి అదేదండి. దానికి సంబంధించి బీజేపీ ఏదైతే స్కెచ్ చేసిందో ఆ స్కెచ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో, అలాగే జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇంకొక సమయం రాలే. ఇంకా ఆ సమయం ఎప్పుడు వస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని అనుకున్న రోజు వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ వెనుకపోద్దని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వం కూలిపోద్దని చెప్పి నిన్న కాక మొన్న కిషన్ రెడ్డి గారు అన్నారు కదా, కేంద్ర మంత్రి. లక్ష్మణ్ అంతకు ముందే అన్నాడు కదా, లక్ష్మణ్ అని 9 నెలలు అయింది కదా అన్నారు. కేటీఆర్ గారు కూడా అన్నారు, హరీష్ రావు గారు కూడా చెప్పాను. సుబ్బారావు గారు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కూలగొట్టడానికి అస్థిరపరిచే శక్తులు ఎవరు అంటే ఫస్ట్ బీజేపీ వెనకాల ఉంటుంది, ఈయన ముందుంటాడు. ఎవరు? కేసీఆర్ గారు కాదు, దాడి జరిగిన రెడ్డి గారు. ఆ రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఈ మొత్తం చేస్తున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్లో అనేది వినిపిస్తుంది. పెద్దల డైరెక్షన్లో చేస్తారు కావచ్చు, బట్ ఇంకా టైం రాలేదంటున్నాను. పొంగులేటి ఈడీ వచ్చినా కూడా పొంగులేటి విషయంలోనే వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు తీసుకున్నారో పొంగులేటికి జగన్ సంబంధం ఉంది.
పొంగులేటికి బీజేపీకి సంబంధం ఉంది. జగన్ గారికి కేసీఆర్ గారికి సంబంధం లేదా? నాకు తెలిసి ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు ఉండే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళు కలుసుకున్నట్టు కానీ. ఇంకోటి జగన్కి ఏం సంబంధం ఇక్కడ తెలంగాణ రాజకీయాలతో? రేవంత్ రెడ్డి విషయంలో జగన్ చేయడానికి ఏం అవసరం కూడా ఏ సంబంధం లేకపోతేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కచేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చొని ఫామ్ హౌస్లో కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ ప్రచారం చేసి డబ్బులు పంచుతారా? నేను అనేది డబ్బులు పంచింది నాకు తెలియదు, వాళ్ళకి ఏమి సంబంధాలనే నాకు తెలియదు. బట్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, జగన్కి ఇక్కడ ఏ రోల్ లేదు అని చెప్తే వినేవాళ్ళు లేరు. ఆయన డబ్బులు ఇక్కడ ఎవరికి అవసరం కూడా లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి ఎందుకు వచ్చారు, వాళ్ళకున్న బిజినెస్ డీలింగ్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియని విషయాలు. బట్ పొంగులేటికి జగన్కి సంబంధం ఉంది. పొంగులేటి వాళ్ళ బీజేపీ చేతిలో ఉన్నాడు. పొంగులేటి కనుక పావులు కదిపితే రేవంత్ రెడ్డి దిగిపోతాడు. పొంగులేటికి సపోర్ట్ చేసే శక్తులుగా ఆ సమయం వచ్చినప్పుడు వెనకపోవడానికి ఎవరు ఉండరు, అందరూ ముందుకొస్తారు రేవంత్ రెడ్డిని అస్థిరపరచడానికి. అందులో బీజేపీ పర్యవేక్షణతోని బీఆర్ఎస్ రావచ్చు, కాంగ్రెస్లో ఉన్న ఇంకొంతమంది ఎమ్మెల్యేలు రావచ్చు. ముందుండేది మాత్రం పొంగులేటి. సో ఏక్నాథ్ షిండే తెలంగాణకి రాబోతున్నారు త్వరలో. కావచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ బీజేపీ యొక్క వ్యవహార శైలి గమనించిన వాళ్ళు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంచుతారని అనుకోవద్దు. రెండవది, రేవంత్ రెడ్డికి ఇంకో ప్రమాదం కూడా ఉంది. కాంగ్రెస్లోనే ఆయనను అస్థిరపరచవచ్చు. కాంగ్రెస్లో అస్థిరపరిచినా ఇదే కదా జరిగేది. లేదు, ఈ కోణం కాకుండా కూడా అంటే మార్పు అంటారా? మార్పు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి వాళ్ళకి నచ్చడం లేదనేది అక్కడి నుంచి వస్తున్న సంకేతాలు. రేపు ఏదైనా జరగవచ్చు. ఒకవేళ ఈయన వాళ్ళు అనుకున్నట్టు 4 రాష్ట్రాల ఎన్నికలలో అవసరమైన డబ్బు పంపలేదనుకోండి, ఆయన మీద పెద్ద పెద్ద లిస్టులు పోతున్నాయి. హైడ్రా బాధితులే కావచ్చు, మూసీ బాధితులే కావచ్చు, మహిళలను కించపరిచిన కేసీఆర్ గారి ఫామ్ హౌస్ నుంచి పంపిస్తున్నారా? అక్కర్లేదు. కేసీఆర్ కంటే ప్రధాన శత్రువులు ఆయన పార్టీలోనే ఉన్నారు కదా. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే చాలా సందర్భాల్లో చెప్పారు కదా, కేసీఆర్ కాంగ్రెస్, హరీష్ రావు కాంగ్రెస్, కవిత కాంగ్రెస్, 4 రకాలు 5 రకాలుగా ఆ పార్టీలో ఉన్నారని చెప్పి. అంటే అస్థిరత ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒక 4 గ్రూపులు అయితే మనకు కనబడుతుంది. అదే ఆ 4 గ్రూపులలో ఒక గ్రూప్ పంపుతుంది కదా. బట్ 2 దిక్కుల నుంచి ప్రమాదం అయితే రేవంత్ రెడ్డి గారికి ఉంది. సార్ ఇంకొకటి ఏంటంటే, కవిత గారికి బెయిల్ రావటం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు లైజనింగ్ చేశారు ఢిల్లీ పెద్దలతో. వీటికి ఆధారాలు ఏముంటాయి సూపర్రావు గారు? అక్కడ ఒక ఎంపీ తోటి లైజనింగ్ చేసి వచ్చేలాగా చేశారు అని. అంటే ఇప్పుడు మనం ఎవరిని తప్పడుతున్నాం? సుప్రీంకోర్టు జడ్జిలను తప్పడుతున్నాం. అది కరెక్ట్ అవుతుందా? సుప్రీంకోర్టు జడ్జెస్ బెయిల్ ఇచ్చింది కోర్టును తప్పుదావ పట్టించడానికి, లేదంటే బ్యాక్ హ్యాండ్ లో పనిచేయడానికి. కోర్టును తప్పుదోవ పట్టడానికి సిబిఐ ఏం చేయలేదు, వీళ్ళు కూడా ఈడీ కూడా ఏం చేయలేదు. మొత్తం 1000 కొద్ది పేజీలలో రిపోర్ట్లు ఇచ్చారు. ప్రతి దగ్గర ఆమెను బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. ఇక్కడ మనము సుప్రీంకోర్టును అవమానపరిచినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి ఆ మాట అన్నందుకు చాలా సీరియస్గా తీసుకున్నది సుప్రీంకోర్టు. ఆయన సీఎం కాబట్టి మనం కూడా మీడియా పరంగా కూడా అట్లా మాట్లాడకూడదు. అంటే కేసీఆర్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పారు. ఫస్ట్ మంత్ ఎందుకు చేయలేదు? 4 నెలలు ఉన్న తర్వాత ఎందుకు చేశారు? టైం రావాలి కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆమె ఏం చేసిందని ఆమెను జైల్లో పెట్టడానికి రైట్ ఉంది సుప్రీంకోర్టు. సిసోడియా ఏం చేశారని పెట్టారు? సిసోడియా మీద ఆధారాలు దొరికాయి. ఎందుకంటే ఆయన ఆ గవర్నమెంట్లో పాలసీ చేంజ్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. మీరు చెప్పండి, ఇంతకాలం నుంచి మీరు ఈ కేసు అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక సాక్ష్యం చెప్పండి. కవితకు ఈ లిక్కర్ కేసుతో సంబంధం ఉన్నది. మొబైల్సే ఫార్మాట్ చేశారు, మళ్ళీ ఇచ్చేసింది. ఫార్మాట్ చేసిన ఫార్మాట్ చేయకూడదని రూల్ ఉందా? ఫార్మాట్ చేసిన తర్వాత ఆధారాలు ఫార్మాట్ చేసిందంటే వాళ్ళు అవే ఉన్నాయని ఏమనుకుంటాం. ఆ పర్సనల్ మెసేజ్లు ఉంటాయి. షార్ట్ షీట్లో అదే కదా వాళ్ళు చేసింది. అది తప్పు కదా, అది నిలబడదు కదా కోర్టు ముందు. సరే, అంటే చాటింగ్ మనం చేస్తాం, వెంటనే తీసేస్తాం. ఇదేమైనా రూల్ ఉందా తీయకూడదని? రూల్ లేదు. అందులో ఏమున్నదని తెలియకుండా నువ్వు ఎట్లా అంటావు? అవతల వ్యక్తి దగ్గర నుంచి అన్నది తీయాలి కదా. నేను అనేది అది నిలబడేది కాదు. ఇంకా చెప్పండి ఏమన్నా. ఏ ఒక్కట్లేదు. ఆ వెనకాల 2 సూట్ కేసులు పట్టుకొని హోటల్లోకి వచ్చారు. బట్టలు ఉండొచ్చు, సూట్ కేసు ఓపెన్ చేసి చూపెట్టు. సూట్ కేసు తెచ్చినోడు క్రిమినలా? వెహికల్లోకి వెళ్ళి దించినోడు క్రిమినలా? వెహికల్ డ్రైవ్ చేసినోడు క్రిమినలా? ఏ ఒక్క ఆధారం లేదు. కవిత కనుక డ్యామేజ్ వేస్తే 100 కోట్లు కట్టాల్సి వస్తుంది ఈడీ. కానీ అందరు చెప్తున్నారు కదా, శరత్ చంద్రారెడ్డి చెప్తున్నారు, అక్కడే మాకుంటే రాఘవ చెప్తున్నారు, తర్వాత ఆడిటర్ చెప్తున్నారు, బుచ్చిబాబు చెబుతున్నారు. వాళ్ళకి ఎందుకు బెయిల్ దొరికింది? ఇచ్చే పిల్లలు కాబట్టి కదా. చెప్తాను తెలుస్తారా? అంతే కదా. అది కూడా కోర్టు తప్పట్టినట్టే కాదు. వాళ్ళు సరెండర్ అయ్యారు ఈడీకి. ఈమె చేయండి ఏంటంటే సరెండర్ కాలే.
యాక్చువల్గా కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం కేజ్రీవాల్ మీద ఈమె స్టేట్మెంట్ కోసం. ఆమె ఇవ్వలేదు. నేను ఈ జైల్లో చచ్చిపోతాను కానీ కేజ్రీవాల్ లాంటి ఒక మంచి నాయకుడిని నేను. ఇంకొక ఆయన ఉన్నారు కదా అక్కడ లెటర్ రాస్తుంటాడు, అక్క వచ్చేసి మనందరం కలిసి జైల్లో మాట్లాడుకుందాం అని చెప్పి. నాకు అవన్నీ పట్టించుకోను నేను. బట్ ఒక్కటే, ఇక్కడ ఏ ఆధారాలు లేకుండా ఈడీ అరెస్ట్ చేయడం అనేది చట్ట విరుద్ధం. రేపు ఈడీ మీద కనుక కవిత డ్యామేజెస్ కేస్తే 100 కోట్ల ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా చెల్లించాలి. ఇంకొక ఆరోపణ ఉంది, ఈడీ అటాచ్ అయినటువంటి భూములను కూడా ఆక్యుపై చేశారు తెలంగాణలోని. ప్రూవ్ చేయమనండి. ఊరికే నోటి మాట అంటే ఎట్లా? ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయాలి. ఇవాళ ఊరికే అలవోకగా అంటారు కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, 1,000 కోట్లు తిన్నాడు. ఎవరు ఎందుకు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి అన్నాడు కదా 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ. ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోరు. ఒకవేళ రేవంత్ రెడ్డి మాటకు కేసీఆర్ కనుక డ్యామేజెస్ కేస్తే ఆయన కట్టాల్సి వస్తుంది ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని. ప్రూవ్ చేయాలి కదా. చెప్పండి, ఇప్పటివరకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నాను. అది ఎంత అబద్ధం అంటే 1,00,000 కోట్లు ఈ రోజు వరకు కూడా ఖర్చు కాలే కాళేశ్వరం మీద. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అక్టోబర్ నెలలో కూడా కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి, ఎప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు 2007లో కాళేశ్వరం డిపిఆర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 94,000 కోట్ల ఖర్చు. సరే 1,00,000 కోట్లు కాబట్టి ఎంతో కొంత కరప్షన్ అయితే బయటకు వస్తే అది చాలుగా. ఎంతో రూపాయి కరప్షన్ జరగలేదు అనేది పార్లమెంట్లో జలశక్తి మంత్రి చెప్పాడు. కానీ ఘోష్ కమిటీ చెప్పట్లేదు. ఘోష్ కమిటీ కరప్షన్ మీద కాదు కదా. ఘోష్ టెక్నికల్ ఇష్యూస్ మొత్తం ఘోష్ కమిటీ చెప్పానండి. నేను ఘోష్ గారిని 2 సార్లు కలిశాను. ఆయన ఎక్కడ కూడా కరప్షన్ అదని చెప్పలేదు నాతో. కరప్షన్ అసలు అక్కడ అవకాశమే లేదు సుబ్బారావు గారు. ఎందుకంటే కాంట్రాక్టర్కి ఒక 13% 14% ప్రాఫిట్ పెడతారు. ఆయన ఎవరికి ఇచ్చుకున్నా వాళ్ళకెళ్ళి ఇచ్చుకోవాల్సిందే తప్ప ఆడ కరప్షన్కి అవకాశం లేదు. సో దాని మీద ఎంక్వైరీలు అయితే నడుస్తున్నాయి. నిజంగానే కనుక కేసీఆర్ అలా కరప్షన్ చేయాలనుకుంటే 2,00,000 కోట్లు పెట్టాలి దాని ఖర్చు. ఎందుకంటే మనము 16 ఏళ్ళ తర్వాత కాస్ట్ ఎస్కలేషన్ ఎంత పెరుగుతుంది. తర్వాత ఈ పెంచడంలో 36,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచడంలో కాళేశ్వరంలో ఎన్ని కొత్త స్ట్రక్చర్లు వచ్చాయి. ఇవన్నీ మనం పట్టించుకోకుండా, అదే ఇది సబ్జెక్ట్ అది కాదు కాబట్టి సబ్జెక్ట్ అయినా కాబట్టి ఒకటి చెప్పానండి. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి పనికొస్తాయి. కానీ ఏ ప్రభుత్వము అంతకుముందున్న ప్రభుత్వం అవినీతిని ప్రూవ్ చేయడానికి కానీ పట్టుకోవడానికి కానీ అస్సలు పనిచేయదు. పట్టుకోలేదుగా, ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే ఒకరి గోత్రాలు ఒకరు తెలుసు. మళ్ళీ వీళ్ళే కంటిన్యూ అయ్యేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటాడు, ఆయన అధికారంలోకి రేపు వస్తాడు. అధికారంలో ఉన్నదని రేపు ప్రతిపక్షంలోకి వస్తాడు. అదే కదా, ప్రజలను ఫూల్ చేయడానికి తప్పితే వాళ్ళు ఒకటే కదా.